ఇప్పుడు ఎస్కే అని మాట్లాడిన తర్వాత మాట్లాడేది చాలా కష్టం అండి, చాలా కష్టంగా ఉంది. బట్ నేను ఈరోజు 2 things చెప్పాలి. ఐ వాంట్ స్పీక్ వెరీ ఓపెన్లీ, ఐ వాంట్ స్పీక్ ఫ్రమ్ మై హార్ట్. ఇది ప్రతి యాక్టర్ డ్రీమ్. అంటే ఇదిగోండి అల్లు ఎంటర్టైన్మెంట్, ఆ బోర్డు చూసిన ప్రతిసారి గూస్ బంప్స్ అండి. సో అల్లు అరవింద్ సార్ ఈ సినిమాలో చేయడం అనేది ఇట్ ఈస్ అ ప్లెజర్ అండి. దాని తర్వాత బన్నీ వాసు గారు, ఈజ్ మ్యావరిక్. అంటే అతను ఏది పట్టినా బంగారం. నాకు దిల్ రాజు గారు అంత ఇష్టం, నాకు తెలిసి వాసుబాయి కూడా అంతే ఇష్టం నాకు. ఐ థింక్ ఈజ్ అమేజింగ్. ప్రతాప్ గారు, కుమార్ 29 డైరెక్టర్, సుకుమార్ గారు, అనుపమ పరమేశ్వర్, వీళ్ళందరూ ఇట్ ఈస్ అ డ్రీమ్ టీమ్ అండి. ఈ డ్రీమ్ టీంలో ఎప్పుడన్నా మనకి ఒక సినిమా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, దట్ హిట్ కొట్టాలనుకుంటాం. హిట్ కొడితే చాలు మనం తీసుకెళ్దాం అనుకుంటాం. నేను లాస్ట్ 2 days ఒకటే అనుకున్నాను, ఈ సినిమాకి మినిమం టాక్ వస్తే చాలు, ఈ సినిమాని జనాలకు తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను. సినిమా మినిమం టాక్ కదండి, సినిమాకి అద్భుతం టాక్ వచ్చింది. సో ఈరోజు మన సినిమా 18 pages ద బెస్ట్ సినిమాగా నిలబడింది. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి హియర్. మినిమం టాక్ వస్తే చాలు జనాలకు తీసుకెళ్దాం అనుకుంటే సినిమాకి అద్భుతం టాక్ వస్తే నెక్స్ట్ 10-15 days గైస్ అందరూ ప్రిపేర్ అయిపోండి. మీరు 18 pages సినిమా చూస్తున్నారు, మీరు 18 pages సినిమా చూసే వరకు మేము వదిలేదే ప్రసక్తే లేదు, మేము తగ్గేదే లేదు. మా ఆడియో లాంచ్కి, మా ప్రీలీజ్ ఫంక్షన్కి బన్నీ గారు వచ్చారు. ఆయన ఇచ్చిన పాజిటివిటీ నుంచి ఈరోజు వీఆర్ హిట్ ఫిల్మ్. ఈ హిట్ని బ్లాక్ బస్టర్ చేయాలి, బ్లాక్ బస్టర్కి మించి చేయాలి. అండ్ నేను కొన్ని సినిమాలు నమ్ముతానండి, అంటే లైక్ యూనో ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా అరవింద్ గారు చెప్పారు, కార్తికేయ 2 సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది ఏంటి, యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఏంటి. నేను సార్, నేను దిస్ ఈస్ అ డ్రీమ్ టీమ్ సార్, మీతో చేయడం అనేది నా ఇట్స్ మై ప్రివిలేజ్. ఈ సినిమాని తీసుకెళ్దాం, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈరోజు మార్నింగ్ షోకి, మ్యాట్నీకి ఈవినింగ్ షోకి, నైట్ షోకి హౌస్ఫుల్స్ పడుతున్నాయి. ఒక లవ్ స్టోరీకి ఈ మధ్య కాలంలో, ఒక డిఫరెంట్ ఫిలింకి ఈ మధ్య కాలంలో ఇంత అప్రిషియేషన్ ఎప్పుడు రాలేదు. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి, ఐ వాంట్ థ్యాంక్ ద పబ్లిక్. మీరు ఈ సినిమా వెళ్ళి చూస్తున్నారు, ఈ సినిమా చూస్తారు, ఈ సినిమా చూస్తే మేము చేస్తాము. అండ్ వీఆర్ గోయింగ్ టు బి ఇన్ యువర్ థియేటర్ బ్లాక్ బస్టర్. అంటే ఇఫ్ ఇట్ ఇస్ ఆల్రెడీ ఆ హిట్ అన్నారు, బట్ ఇది బ్లాక్ బస్టర్ మేము వదిలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా, మీరందరూ మాకు హెల్ప్ చేయాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు కమ్ టు యువర్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు లేకపోతే ఈ ఫిల్మ్ గురించి ఆడియన్స్కి వెళ్ళడం చాలా చాలా కష్టం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 18 pages మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ మీట్స్ అ లాట్. అండ్ సెకండ్లీ ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్. బికాస్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాము అండ్ ఇప్పుడైతే థియేటర్స్కి జనాలు రావడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. సో ఇలాంటి ఒక లవ్ స్టోరీ చేసినప్పుడు ఐఎమ్ షూర్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ దట్ టెన్షన్ ఆర్ వరీ. కాకపోతే ఆడియన్స్ ఇప్పుడు ఆ టాక్ స్ప్రెడ్ అవుతుంది అండ్ దానివల్ల చెప్పినట్టు లైక్ ఈవినింగ్ షోస్ అన్నీ ఫుల్ అయ్యాయి కూడా. సో ఇట్ మీన్స్ అ లాట్. అండ్ నౌ లెట్ మీ కమ్ టు మై టీమ్. అండ్ అరవింద్ గారు అంటే మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా అసలు నాకు చాలా తక్కువే అనిపిస్తుంది. బికాస్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా రొమాంటిక్ అని నాకు తెలియదు, అందరూ నన్ను మామయ్య మామయ్య అని పిలుస్తారు. అదే కాకపోతే దట్ సపోర్ట్, మీరు అలాంటి మంచి మాటలు ఒక్కరి గురించి పబ్లిక్ అలా మాట్లాడడం అంటే లైక్, అండ్ దట్ టు అబౌట్ మీ అంటుంటే ఐ కెన్ నాట్ బిలీవ్ ఇట్ అనమాట. సో స్వీట్ ఆఫ్ యూ, ఇట్ ఫీల్స్ సో అమేజింగ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ హియర్. అండ్ వాసు గారు డబ్బింగ్ లాస్ట్ 2 రోజులు నేను కూర్చొని చెప్పినా సరే ఐ ఫైండ్ ఇట్ వర్త్, లైక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ కమింగ్ టు సూర్యప్రతాప్ గారు, అంటే నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా నేను చెప్తాను, ఇప్పుడు నందిని గురించి చాలా మంది నాకు చెప్పారు, అంటే చాలా డిఫరెంట్గా ఉంది, ఏదో ఫ్రెష్నెస్ ఉంది వాళ్ళకి. నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో నందిని అన్న క్యారెక్టర్ చాలా నచ్చింది, స్టాండ్స్ అవుట్ అని చెప్తారంటే దానికి రీజన్ ఐ థింక్ సుకుమార్ గారు అండ్ సూర్యప్రతాప్ గారు. ఆయన సుకుమార్ గారు చాలా బ్యూటిఫుల్గా రాశారు, కాకపోతే ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్ మాత్రం
ఖచ్చితంగా ఇట్స్ మీ ఇమిటేటింగ్ సూర్యప్రతాప్ గారు వెన్ ఎవర్ హీ షోడ్ మీ వాట్ టు డూ. సో ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ, గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిఖిల్ గారు, హీస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్. మీరు ఇప్పటికీ సినిమా చాలా మంది చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సినిమా. అండ్ అంటే వీ హ్యాడ్ వెరీ ఫ్యూ కమెంట్ షాట్స్ అనమాట. అండ్ ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ జర్నీ. అంటే షూట్ చేసేటప్పుడు నిఖిల్ గారు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నేనేం చేస్తున్నానని ఆయనకి కూడా తెలియదు. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్ టు డూ 2 films parallelly అనమాట. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఎక్స్పీరియన్స్. కంగ్రాట్స్ టు us and more to go. And then Dinesh Tej garu, we worked few days together. కాకపోతే we had lot of fun అనమాట. I don't know how it happened, but yes, he was really good in the film. And Sarayu garu, I think వీళ్ళిద్దరు మధ్య కెమిస్ట్రీ కొంచెం ఇంకా బాగుంటుంది అని నాకు అనిపించింది సినిమాలో. She played that character so well. I was constantly getting laughter అనమాట. శరణ్ గారు, థ్యాంక్స్ అండి. చాలా సార్లు మన మధ్య గొడవలు జరిగాయి, బట్ థ్యాంక్ యూ సో మచ్. సీను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ మై ఏడీస్, అంటే 18 pages అన్న ఫిల్మ్లో నేను యాక్చువల్గా యాక్టర్గా కాకుండా ఒక చిన్న ఏడీగా కూడా లైక్ వెళ్ళాను. అంటే షూట్ లేనప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళాను. కాబట్టి నాకు అందరూ చాలా క్లోజ్. అండ్ ఐ రియలీ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, ఇంక్లూడింగ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్, లైట్స్ యూనిట్, అండ్ మై డిఓపి వసంత్ గారు. చాలా బ్యూటిఫుల్గా నన్ను చూపించారు. అండ్ మై పర్సనల్ స్టాఫ్ అండ్ ఎంటైర్ టీమ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఆల్ ద హార్డ్ వర్క్. అండ్ once again thanking all the audience for all the love and support. Thank you so much. సినిమా సక్సెస్ అవగానే ఇది ఒక ఆచారం అంటే మనం టపాకాయలు కాల్చుకోవడం, మన ఆఫీస్కి వచ్చి మన హీరోయిన్లు పిలుచుకొని కేక్ కట్ చేసి వాళ్ళతో తినిపించడం, ఇవన్నీ రివాజు. ఈ రివాజుకి కారణం ఏంటంటే ఫస్ట్ ఇది సక్సెస్ అవగానే దీన్ని ఆదరించిన ప్రజలకి దాన్ని చూసి ఫస్ట్ షో బయటకు వచ్చి సినిమా బాగుందని చెప్పిన ప్రతి వాళ్ళకి దీన్ని అంకితం చేయాలన్నమాట. అందువల్ల థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కొత్తగా, అంటే మొదటి నుంచి మాకు ఒక ఆలోచన ఉండేది, చాలా కొత్త లవ్ స్టోరీ కదా. ఇంత కొత్త లవ్ స్టోరీ అంటే మామూలు జనరల్గా ఉండే లవ్ సినిమాల్లో ఉండే పద్ధతిగా కాకుండా సుకుమార్ రాశాడంటే మరి విపరీతంగా ఏదో ఉంటుంది కదా, అటువంటి విపరీతంగా రాసింది ఎలా ఆదరిస్తారు ఏంటి అనే ఒక మీమాంసలో ఈ సినిమా తీసి వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మీరంతా ఆదరించినందుకు సరదా కృతజ్ఞని. మన హీరోకి ఇంకో హిట్ వచ్చినందుకు చాలా సంతోషం. మా డార్లింగ్. అలాగే వాసు, చాలా కష్టపడ్డావు, నీకు చెప్పలేదులే కానీ పాప అమ్మాయి కొత్త అమ్మాయి కదా, కొత్తగా అయినా కూడా చాలా పాతగా 10 సినిమాలు చేసినట్టు చేసేసింది. అంటే ఇదివరకే చేసావు అనుకోకండి. సో నేను ఇప్పటి వరకు ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే తెలుసు సరియుగా, కానీ ఒక కొత్త టాలెంట్ని ప్రోత్సహించి ఆపర్చునిటీ ఇస్తారు అన్నదానికి, గీతాస్ ఆపర్చునిటీ ఇస్తారు అన్నదానికి నేను బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. నా క్యారెక్టర్ ఇందులో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అరవింద్ సార్. ఒక యూట్యూబ్లో యాక్ట్ చేసే అమ్మాయిని తన టాలెంట్ చూసి గుర్తుపట్టి ఈ క్యారెక్టర్కి అయితే బాగుంటుంది అని సూర్యప్రతాప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ. సూర్యప్రతాప్ గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ నన్ను ఎక్కడ తగ్గించాలో, నా డైలాగ్స్ ఎంతవరకు సెటిల్గా యాక్ట్ చేయించాలో అన్నీ చాలా ఎగ్జాక్ట్లీ. సో ఎంతవరకు ఈ అమ్మాయిని కరెక్ట్గా ఆ క్యారెక్టర్లో దింపాలి అంటే నేను అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వరకు, షూట్ అయిపోయే వరకు అందరూ నన్ను ఇప్పుడు కూడా బాగి అని పిలుస్తున్నారు. చదివి అందరూ మర్చిపోయారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ సార్. సో రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే బన్నివాసి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దీంట్లో నన్ను రికమెండ్ చేసినందుకు. సుకుమార్ గారు కానీ, మీరు కానీ, అండ్ ఒక నమ్మకం ఉంచినందుకు నా మీద థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతకంటే మాట్లాడడం రాదు, బికాస్ చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. దిస్ ఇస్ మై డెబ్యూ. And overall, thank you so much for loving the character that I played. And I always will be thankful to Nikhil
ఫ్రెండ్ అంటే అంతే సపోర్ట్ ఇచ్చి ఎస్ యూ కెన్ డూ ఇట్ అని హీ వాజ్ ఆల్వేస్ బై మై సైడ్. ఎందుకంటే దే వర్ ఆల్రెడీ బిగ్ స్టార్స్ బై ద టైమ్ నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు షూట్లో దే వర్ ఆల్రెడీ బిగ్. అనుపమ ఆర్ నిఖిల్ గారు ఆర్ దినేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ నా ప్లస్ ఏంటంటే దీంట్లో క్రూ అంతా దే ఆర్ ఆల్ బిగ్ బై దెన్. ద సినిమాటోగ్రఫర్ రత్నవేల్ గారు కానీ వసంత్ గారు కానీ దే ఆల్ థ్యాంక్ యూ.